అయినా నా కొడుక్కి నువ్వు డ్రెస్ కొని తేవడం ఏంటే? అలా అంటారేంటి అత్తయ్య? ఆయన మీ కొడుకు కావచ్చు, కానీ నాకు భర్త కదా. చరణ్ నిన్నెప్పుడు భార్యగా చూడలేదు. అది ఆయన మిస్టేక్, కానీ నా తప్పు కాదు కదా. ఆయన మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నా ప్రేమని నేను వ్యక్తపరుస్తున్నాను. ఏయ్, నీ ప్రేమ కంటే ముందు వాడి దగ్గరకొచ్చింది అమ్మ ప్రేమ. వాడికి నేను డ్రెస్ కొన్నాను. భువన, లోపల టేబుల్ మీద డ్రెస్ ఉంది, తీసుకురా. చూడండి, నేను కొన్న డ్రెస్ ఎలా ఉంది? పర్లేదు అత్తయ్య, ఇది కూడా బాగుందిలేండి. బాగుండడం కాదు, ఇదే బాగుంది. ఈ బర్త్డే ఫంక్షన్ కి నా కొడుకు ఈ డ్రెస్సే వేసుకుంటాడు. ఇదే మొండి పట్టుదలే. పాపం, తన భర్త కోసం డ్రెస్ కొనుక్కుంది కదా, దీని కూడా పోటీ పడాలా నువ్వు? నేనేమీ పోటీ పడ్డం లేదు. నాకెవరూ పోటీ రావద్దు అని చెప్తున్నాను. కన్న తల్లిగా వాడి మనసేంటో నాకు తెలుసు, వాడి టేస్ట్ ఏంటో నాకు తెలుసు. వాడికి ఈ డ్రెస్సే నచ్చుతుంది, ఈ డ్రెస్సే వేసుకోవాలి. లేదు, వదిన తెచ్చిన డ్రెస్సే వేసుకోవాలి. అది చెప్పాల్సింది నువ్వు కాదు చంటి, చరణ్. అయితే ఈ 2 డ్రెస్సుల్లో ఎవరు తెచ్చిన డ్రెస్ వేసుకుంటాడో చరణ్నే అడుగుదాం, అప్పుడు తేలిపోతుంది కదా. నీకు చరణ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, ఆంటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలిసిపోతుంది కదా. అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో, దీని విలువేంటో. అలా పిలిచి అడిగితే ఖచ్చితంగా మీరు తెచ్చిన డ్రెస్సే వేసుకుంటాను అంటారు. అందులో ఆశ్చర్యమేముంది? మరి తెలిసి ఎందుకే నాతో పోటీ పడాలనుకుంటున్నావు? నేను పోటీ పడాలనుకోవడం లేదు, మీరే పోటీకొస్తున్నారు. పోనీ పోటీకొచ్చి పోటీ చేస్తున్నారా? ఆయనకి ఎలాగో నా మీద కోపం ఉంది కాబట్టి, మీరు తెచ్చిన డ్రెస్సే వేసుకుంటారన్న నమ్మకం ఉంది కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు.